అండ్ యోగలక్ష్మి థాట్స్ నుంచి మీ లక్ష్మి. ఫార్మసిస్టులందరికీ ఒక విన్నపం. మనం ఎంతో కష్టపడి చదువుకున్నాం. ఇప్పుడు ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అలానే ప్రక్రియ కూడా ముగియబోతుంది తొందరలో. 1, 2 రోజుల్లో ముగియబోతుంది. మీ ఓటు అనేది మీరు వేసుకున్నారా ఆలోచించండి. మీ అందరికీ మరొక్కసారి విన్నపిస్తుంది ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ, మీరు రెన్యువల్ అప్పుడు కానీ, మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్‌కి ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా మీకు ఒక రిజిస్టర్ కవర్‌లో మీ ఓటు అనేది వచ్చి తీరుతుంది. మీరు ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా మీరొక్కసారి మీ ఓటు గురించి ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. మీ అడ్రస్‌కి ఆ కవర్‌ని మీ బంధువుల ద్వారా గానీ, మీ ఫ్రెండ్స్ ద్వారా గానీ మీ కవర్‌ని మీరు తెప్పించేసుకోండి. మీ ఓటుని మీరు వేసేసుకోండి. మీరు అలా వేయించుకోకుండా ఉదాసీనంగా ఉండడం వల్ల ఎంత ప్రమాదంలో మన ప్రొఫెషన్ అది పడిపోతుందో మీ అందరికీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకు వచ్చిందనంటే రీషర్ కవర్స్ చాలా కూడా పోస్ట్ ఆఫీస్‌లో మిగిలిపోయాయి. రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఆ రిటర్న్ వెళ్ళిపోయే కవర్స్‌ని వేరే వాళ్ళు ఆ కవర్స్‌ని తీసుకొని దాని ద్వారా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఓటు వేసుకుంటున్నారు. ప్రస్తుతం అదే జరుగుతుంది. కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ రిలేటివ్స్ ద్వారా మీ ఓటు అనేది మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకొని, ఆ కవర్‌ని మీరు రిసీవ్ చేసుకొని, మీ ఓటుని మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఫార్మసీ అభివృద్ధికి, మన డెవలప్‌మెంట్‌కి ఎంతో పారదర్శకంగా యునైటెడ్ రీసెర్చ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ అనేది ఎన్నికలోకి దిగడం జరిగింది. ఇప్పటికే ఆలస్యం లేదు. ఒకవేళ మీ ఓటు కనుక రానట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిటర్నింగ్ ఆఫీసర్‌కి ఒక మెయిల్ ద్వారా పంపించి మీ ఓటుని మీరు వినియోగించుకోవచ్చు. ఎటువంటి సందేహం లేదు దీంట్లో. మనకి ఇంకా ఎక్కువ టైం కూడా లేదు. అందువలన మీరు తప్పనిసరిగా ఈ అభ్యర్థనని అర్థం చేసుకొని మీ ఓటుని మీరు ఖచ్చితంగా మీరే వేసుకోండి. ఈ ఎలక్షన్ ప్యానెల్ ద్వారా వచ్చినటువంటి ఈ ప్యానెల్‌కి మీరు ఆ ప్యానెల్ ఎదురుగా ఆ మెంబర్స్ దగ్గర ఖచ్చితంగా క్రాస్ మార్క్ వేయండి. ఆ రిజిస్టర్ కవర్‌లో మీరు ఏ అడ్రస్‌కి అయితే పంపించాలో అలానే మీ ఓటుని ఏ విధంగా ఫోల్డ్ చేసి ఆ ఓట్ పేపర్‌ని ఏ విధంగా ఫోల్డ్ చేసి ఉంచాలో అదే విధంగా ఉంచుతూ దాంట్లో కవర్‌లో మీరు పోస్ట్ చేస్తూ రిజిస్టర్ పోస్ట్ మాత్రమే లేదు స్పీడ్ పోస్ట్ మాత్రమే మీరు వేయాలి. ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోవద్దు. అట్లా చేసుకున్నట్లయితే మన వృత్తిని మనమే అవమానించుకున్న వాళ్ళం అవుతాం. అందువలన మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ టైం లేదు. అందరూ కూడా మీ కవర్‌ని మీకు అడ్రస్‌కి చేరిందో లేదో ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకొని మీ కవర్‌ని మీరు రిసీవ్ చేసుకొని మీరు తప్పనిసరిగా మీ ఓటు హక్కుని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ నమస్తే.